ఏ కాంగ్రెస్ వాళ్ళు జెండా పట్టుకుని రోడ్ల మీద తిరగదు. కాంగ్రెస్ కౌన్సిలర్లు కానీ, కాంగ్రెస్ ప్రజాపతి కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ రోడ్ల మీద తిరగనియం. ఏడ తిరిగినా మీ ఇండ్ల మీదకి వస్తాం, మీ ఇండ్ల ముందు ధర్నాలు చేస్తాం. ఇలా చెత్త కుప్పలు తీసుకొచ్చి చచ్చిపోయిన పందులను కుక్కలు తీసుకొచ్చి మీ ఇళ్ల ముందట వేసి కూడా నిరసన చేస్తాం. ఇక వాసనను భరిస్తే ఆ వాసనను భరించి మీరు చాలా అదే చెట్టు వాసన అనుకుంటే అప్పుడు ఇసుకపోయి మిమ్మల్ని ఇసుకపోయి కట్టేస్తాం. వాడ డంపింగ్ ఇలా పోలికేసి కట్టేసి ఇలా ముక్కులు మొత్తం చేతులు కట్టేసి పెడితే అప్పుడు మీరు దాన్ని బాగా తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ తీసుకుని ఆ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం, చాలా సీరియస్ చేస్తాం. ఇలా సీరియస్ పార్టీ నాయకులు వాళ్ళ ఆది నాయకత్వం చెప్పండి, ముఖ్యమంత్రి గారిని కలవండి, కలిసి వాళ్ళ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. అక్క అన్న మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీరు కాముండకండి. మీరు ఏదో నా ఒక్కని నేను ఒక్కరిని స్పందించకుంటే, నేను ఒక్కరిని కొట్టాలకుంటే ఏమైతే మీరు ఇంట్లో కూర్చుంటే ఇవాళ భవిష్యత్తులో మన బతుకులు మొత్తం నాశనం అవుతాయి. మేము తూతూ మంత్రం ఉద్యమాలు చేయము. మా లక్ష్యం ఎట్టి వల్ల డంపింగ్ యార్డ్ ఆపాలి. ఈ డంపింగ్ యార్డ్ మొత్తం షిఫ్ట్ చేసినటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వచ్చే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంతవరకు కృష్ణ చేస్తున్నారు. గవర్నర్ గారికి కలుస్తున్నాం, గవర్నర్ గారి గవర్నర్ తీసుకొస్తాం. ఎందుకంటే ప్రభుత్వానికి చెవులు లేవు, కళ్ళు లేవు, వినబడది కనబడదు. కాబట్టి గవర్నర్ కలుస్తాం, హైకోర్టును ఆశ్రయిస్తాం, ఎస్సీ కమిషన్ ఆశ్రయిస్తాం, ఎస్టీ కమిషన్ ఆశ్రయిస్తాం, బీసీ కమిషన్ ఆశ్రయిస్తాం, మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాం. అన్ని కమిషన్ రప్పిస్తాం. ఇలా ప్రభుత్వం మెడలు వస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చేత్తోనే నోటితోనే ఎట్టివల్ల డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి మేము షిఫ్ట్ చేస్తున్నాం, ఉల్టవల్ల డంపింగ్ యార్డ్ లేదు అని ప్రకటన వచ్చే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ స్పష్టం చేస్తూ, ఉద్యమ ధైర్యంగా ఉండండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటే, మేము చేసే ఉద్యమానికి మీరు మద్దతు తెలుపండి. మా ఉద్యమంలో నిజాయితీ ఉంటుంది, మా ఉద్యమంలో నిబద్ధత ఉంటుంది, మా ఉద్యమంలో కమిట్మెంట్ ఉంటుంది, మా ఉద్యమంలో కసి ఉంటుంది, మా ఉద్యమంలో సంకల్పం ఉంటుంది, మా ఉద్యమం ఉధృతంగా ఉంటుంది అనే విషయాన్ని ఒక్కసారి గుర్తించండి. మా జెండా కింద రండి. ఈ ఉద్యమంలో మీరందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కండి. అన్ని సంఘాలు రండి, అన్ని అసోసియేషన్లు రండి, అన్ని అభివృద్ధి కమిటీలు రండి, అన్ని పార్టీలు నాకు రండి. ఇవాళ ఈ చౌరస్తా తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏ విధంగా ఉద్యమానికి వేదిక అయిందో, వాళ్ళ డంపింగ్ యార్డ్ యొక్క షిఫ్ట్ చేయడానికి, డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా ఒక ఉద్యమ గడ్డగా ఈ చౌరస్తా మిగిలిపోవాలి. అప్పుడు ఎట్లా తెలంగాణ ఇప్పుడు డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయాలి, డంపింగ్ యార్డ్ హఠావ్ అన్న ఉద్యమం నినాదంతో ఇలా ఉద్యమం మొత్తం ఉద్ధృతంగా అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా సీరియస్ గా ప్లాన్ చేస్తాం. ఎక్కడికక్కడ మా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ